హైకోర్టులో కేటీఆర్ కి చుక్కెదురైంది. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా దీన్ని సవాల్ చేస్తూ ఈ నెల 8న సుప్రీంకోర్టుని మాజీ మంత్రి కేటీఆర్ ఆశ్రయించారు. దీంతో పిటిషన్ సంబంధించి వాళ్ళ సుదీర్ఘంగా విచారణ కొనసాగింది. ఇప్పటికే కేవీఆర్ దాఖలు చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఏసీ తరఫున అడ్వకేట్ కూడా సుదీర్ఘంగా వాదనలు కొనసాగించారు. ఎందుకంటే విచారణ కూడా సహకరించట్లేదు. గతంలో ఏదైతే ఏసీబీ విచారణకు వచ్చిన సమయంలో న్యాయవాది ఉంటేనే లోపలికి వస్తానంటూ కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలన్నిటి కూడా సుప్రీంకోర్టు ముందు ఉంచిన నేపథ్యంలో పూర్తిస్థాయిలో సహకరించట్లేదు. ఇటు విచారణకు వచ్చిన సమయంలో కూడా ఇబ్బందులు పెట్టాడన్న అంశాన్ని పూర్తిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ముందు ఇటు ఏదైతే ఏసీబీ తరఫున న్యాయవాదులు ఉంచారు. దీంతో సుదీర్ఘంగా ఇప్పటికే కేటీఆర్ ఏదైతే దీనికి సంబంధించిన క్వాష్ పిటిషన్ ఉందో హైకోర్టులో క్వాష్ కొట్టేశారు. దీంతో లీవ్ పిటిషన్ ఎస్ఎల్పి కూడా దాఖలు చేయడంతో ప్రత్యేకంగా దీన్ని విచారించేందుకు న్యాయస్థానం నిర్ణయించుకుంది. ప్రస్తుతానికైతే ఇవాళ సుదీర్ఘమైనటువంటి వాదనలు విన్న తర్వాత జస్టిస్ బేల త్రివేది ఇటు జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మశాలం దీనికి సంబంధించిన విచారణ అనేది కొనసాగించింది. పిటిషన్ ని పూర్తిగా విత్డ్రా చేసుకోవాలని కూడా ఏదైతే విచారణ తర్వాత కేటీఆర్ తరపు న్యాయవాదిని ఇటు సుప్రీంకోర్టు న్యాయస్థానం కోరడంతో పిటిషన్ వెంటనే విత్డ్రా కూడా చేసుకుంది. అయితే హైకోర్టు తీర్పుకు సంబంధించి మేము జోక్యం చేసుకోవాలని ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో వెంటనే పిటిషన్ ని ఏదైతే వెనక్కి తీసుకోవడంతో వెంటనే సుప్రీంకోర్టు దీన్ని డిస్మిస్ కూడా చేసింది. అయితే ఇది పూర్తిగా కక్ష సాధింపుతో పెట్టిన కేసు. ప్రభుత్వం మారగానే కేసు పెట్టారు. ఒక ప్రభుత్వ ప్రాజెక్ట్ ఇది. ప్రభుత్వ ప్రాజెక్ట్ మీద కావాలనే కేటీఆర్ కి ఎలాంటి లబ్ధి చేకూరలేదన్న అంశాన్ని ఇటు కేటీఆర్ తరపు న్యాయవాదులు పూర్తిగా వాదనలు వినిపిస్తున్నా కూడా ఈ వాదనలను పట్టించుకోకుండా ప్రభుత్వం ఏసీబీ తరపున ఇచ్చినటువంటి వాదనలను ఏకీభవించింది. దీంతో కేటీఆర్ పిటిషన్ ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆదేశించడం వెంటనే కేటీఆర్ తరపు న్యాయవాది సివి సుందరం కూడా దీనికి సంబంధించి వాదనలు పూర్తయిన తర్వాత ఏదైతే పిటిషన్ కూడా వెనక్కి తీసుకున్నారు. అయితే ముఖ్యంగా ఈ దర్యాప్తు జరుగుతుంది. 24 గంటల్లో కేసు కొట్టివేయాలనేది దీనికి సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాది ముకుల్ రోహత్ కి వాదనలు వినిపించారు. వాదనలు వినిపించిన సమయంలో ఇటు గతంలో కూడా అంటే గవర్నర్ సంబంధించిన దర్యాప్తు అనుమతించిన తర్వాత కూడా దీనికి సంబంధించి ఏదైతే కేసుకు ఏదైతే విచారణకు సంబంధించి సహకరించలేదన్న అంశాన్ని ప్రభుత్వం ఏదైతే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఎట్టకేలకు ఏదైతే ప్రభుత్వం తరఫున న్యాయవాదుల ఇచ్చినటువంటి వాదనలకు ఏకీభవించడంతో వెంటనే ఏదైతే దీనికి సంబంధించి హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో కేటీఆర్ కి ఒక చుట్టూ ఎదురైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి కేటీఆర్ కి సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి పిటిషన్ దాఖలు చేయడం, ఆ ఎస్ఎల్పి కూడా వెనక్కి తీసుకోవడం సుప్రీంకోర్టు అయితే డిస్మిస్ అయితే చేసింది. మొత్తానికి మరి కోర్టుకు 2 కోర్టులు ఇప్పుడు హైకోర్టు కూడా ధిక్కరించడం, ఇటు దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా కొట్టివేయడంతో మరి కేటీఆర్ ఆశలు విచారణ పైన ఉన్నాయి. విచారణకు సంబంధించి ఇప్పటికే ఎదుర్కోవాలని ఇప్పటికే హైకోర్టు చెప్పడం, సుప్రీంకోర్టు చెప్పడంతో మరి విచారణకు సహకరిస్తారా? ఇప్పటికే మొదటిసారి విచారణకు హాజరయ్యారు. 9 గంటల పైగా కేటీఆర్ ని ఏసీబీ అధికారులు విచారించారు కాబట్టి మరోసారి నోటీసులు ఇచ్చి విచారించేందుకు ఒకవైపు ఏసీబీ ఎదురు చూస్తున్న నేపథ్యంలో మరోసారి అయితే నోటీసులు ఏసీబీ అధికారులు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఒకవైపు రేపు ఈడీ అధికారులు ఎదుట కేటీఆర్ కూడా హాజరు కాబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఏసీబీ చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఆర్ కూడా నమోదు చేశారు. A1 గా కేటీఆర్ ని, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్ ని, A3 గా బిఎన్ రెడ్డి కూడా చేశారు. ముగ్గురిని ఇప్పటికే ఇద్దరిని A2, A3 ఇద్దరిని కూడా విచారించిన తర్వాత కేటీఆర్ ని ఏదైతే రేపు విచారించనున్నదో కీలకమైన సమాచారాన్ని ఇప్పటికే ఏసీబీ దగ్గర నుంచి ఈడీ అధికారులు సేకరించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికైతే కేటీఆర్ విచారణపై ఒకవైపు ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు మాత్రం మరోసారి నోటీసు ఇచ్చి విచారించే అవకాశం అయితే కనబడుతుంది. అమరేందర్, చూస్తున్నాం అంటే మొత్తంగా సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్కు చుక్కెదురైంది. ఈ నేపథ్యంలో ఏసీబీ మరింత దూకుడు ప్రదర్శించే అవకాశం ఉందా ఈ కేసుకు సంబంధించి? అంటే మొన్న ఒకరోజు విచారణకు హాజరయ్యారు కేటీఆర్, మరలా అంటే ఈసారి విచారణలో ప్రశ్నల వర్షం కురిసే అవకాశం ఉందా? మొత్తంగా ఏం జరగబోతుంది అనుకోవచ్చు? ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానం నుండి సుప్రీంకోర్టులో అతని ఆశలకన్నీ కూడా చిల్లులు పడ్డాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే
కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ సంబంధించి అతనికి చుక్కెదవడంతో తప్పనిసరిగా విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సిందని కూడా ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అంశాల ఆధారంగా ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఏదైతే అదే అమలు చేస్తున్నామంటూ కూడా చెప్పడం ప్రస్తుతానికి అయితే ఎట్టకేలకు అంటే కేటీఆర్ తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలి. ఎందుకంటే ఫార్ములా ఈ కార్ రేస్ లో 50 కోట్ల అక్రమ బదలాయింపు జరిగింది. 22 కోట్లు 2 విడతల వారిగా బదిలీ అయిన అంశాలకు సంబంధించి ఇప్పటికే ట్యాక్స్ అవకతవకలు కావచ్చు, ప్రభుత్వానికి ఇప్పటికే దీనికి సంబంధించిన నష్టం కూడా వాటిన నేపథ్యంలో వీటన్నిటి కోణంలో ఇప్పటికే కేటీఆర్ ని ఏసీబీ కూడా విచారించిన నేపథ్యంలో తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలి, విచారణకు సహకరించాలన్న అంశాన్ని ప్రస్తుతానికి అయితే ఏసీబీ అధికారులు చెప్పిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో చుక్క ఎదురైతే మరి ఈ సుప్రీంకోర్టే చివరి శాసనం కాబట్టి మరి ప్రస్తుతానికి అయితే విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలన్న అంశాన్ని అయితే చెప్పింది. మరి మొత్తానికి అంటే ఈ ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే ఇప్పటికే ఏసీబీ అధికారులు 3 నిందితులను కూడా విచారించారు. మరికొంతమంది నిందితులను కూడా చేర్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఐఎస్ అరవింద్ కుమార్ కావచ్చు, బిఎన్ రెడ్డి ఇద్దరు కూడా దీనికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ లో కీలకమైన అంశాలను ఉండడంతో ఆ అంశాల ఆధారంగా కేటీఆర్ ని కూడా 9 గంటల పైగా విచారించిన తర్వాత రేపు అయితే ఈడీ అధికారులు అయితే విచారణకైతే తప్పనిసరిగా కేటీఆర్ హాజరు కాబోతున్నారు. మరి రేపు ఏ విధంగా ఉండబోతుంది అనేది ఉత్కంఠ నెలకొంది. ఈడీ అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటి కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులతో కావచ్చు, ఎంఏయుడిలో ఉన్నటువంటి అన్ని అంశాలు దానికి సంబంధించిన ఫైల్స్ అన్నిటి కూడా సేకరించారు. ఈ నేపథ్యంలో రేపు విచారణ ఏ విధంగా ఉండబోతుంది, ఈడీ తప్పనిసరిగా రేపు రాత్రి వరకు అంటే అర్ధరాత్రి వరకు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్లయితే మనకు స్పష్టమైన సమాచారం అయితే ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏ విధంగా ఉండబోతుంది అనేది ఉత్కంఠ నెలకొంది. ఏసీబీ అధికారులు కూడా మరోసారి ఏదైతే దీనికి సంబంధించిన విచారణను కూడా కొనసాగించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికే మొదటిసారి విచారణలో కీలకమైన అంశాలను కేటీఆర్ దగ్గర నుంచి తీసుకున్నారు. ఎందుకంటే ఫార్ములా ఈ కార్ రేస్ అనేది నిర్వహించినప్పుడు ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం వచ్చింది, ఒకవేళ ఆదాయం స్పాన్సర్షిప్ ఏసీ నెక్స్ట్ కంపెనీ ఉంది కాబట్టి అది ఎందుకు నిరాకరించవలసి వచ్చింది. ముందస్తు అగ్రిమెంట్ ప్రకారం ఏసీ నెక్స్ట్ కంపెనీ నిరాకరించినప్పుడు దాని మీద తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కానీ ఎందుకు తీసుకోలేదు, ఒక శాఖాపరమైన మంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి నిధుల దుర్వినియోగం సంబంధించి జరిగినప్పుడు తప్పనిసరిగా వీటన్నిటిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయినప్పుడు తప్పనిసరిగా స్పందించాలి. కానీ 50 కోట్ల నిధులు అక్రమంగా బదిలీ చేయడం, ఎన్నికల కోడ్ ఉల్లంఘించడం, ఇవన్నీ అంశాలకు సంబంధించి ఏసీబీ అధికారులు ఇప్పటికే మొదటిసారి విచారణలో కీలకమైన అంశాలను కేటీఆర్ దగ్గర నుంచి సేకరించారు. ఇప్పటికే ఆ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి థ్యాంక్ యూ అమరేందర్.